నమస్తే, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. నేను వచ్చేసాను, కానీ మరదలు రాలేరేంటి? వాళ్ళ ఫ్యామిలీస్ ఎతకమని పంపించానే, ఎక్కడేలో గ్రేట్ డాన్స్. అయినా డాన్స్ చేస్తారండి, ఫ్యామిలీ ఎతకమని పంపించానా? బావా నీకు మాట చెప్పనా? ఏంటి? రాత్రి నా కళ్ళు అమ్మమ్మ వచ్చింది. ఓ అందుకేనా మీ ఇద్దరు నా కల్లోకి వచ్చారు? ఏం చేసావు? నన్ను అలాంటి అడగొద్దు, నేను చాలా సాంప్రదాయవంతుడి. సాంప్రదాయ కుటుంబం అనేసరికి వాళ్ళు నమ్మట్లేదు, బట్ స్టిల్ సాంప్రదాయవంతుడి. శుద్ధ పూస కూడా ఇంత సిగ్గుపడదు. కాదు, ఎంతసేపు నా మీద పడి ఆడవడం తప్ప అసలు దేని సరే 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 ఇప్పుడు మన గురించి టాపిక్, నా ఫ్యామిలీ గురించి టాపిక్. ఇవాళ నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వస్తున్నారు, ఎవరిని తీసుకొస్తారు అది చెప్పండి. నా సైడ్ నుంచి శ్రీవల్లి ఫ్యామిలీ వస్తుంది బావా. ఏంటి రష్మిక గారు మా ఫ్యామిలీయా? అది కాదు, నువ్వు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అది కాదు, మన సీరియల్ ఫ్యామిలీ బావా, శ్రీవల్లి సీరియల్ ఫ్యామిలీ. లేట్ చేయొద్దు, పిలు ఫస్ట్ వాళ్ళని. ఓకే, లెట్స్ వెల్కమ్ అవర్ శ్రీవల్లి ఫ్యామిలీ. బంగారు సామి మిసల సామి రోజల సామి నా సామి రర సామి బంగారు సామి మిసల సామి రోజల సామి. మన ఫ్యామిలీ అన్ని రంగాల్లో ఉందని తెలుసు, కానీ కళారంగంలో కూడా ఉందా? ఎంత ఆనందంగా ఉంది మన కుటుంబ సభ్యులు చూస్తుంటే, చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం. నేను ఎప్పుడో స్కూల్ అయిపోయిన తర్వాత యూఎస్ వెళ్ళిపోయిన, మళ్ళీ వాళ్ళు వస్తున్నాను. నా కోసం, మన ఫ్యామిలీ అందరి కోసం ఒకసారి మన శ్రీవల్లి గురించి, మన శ్రీవల్లి సీరియల్ గురించి, శ్రీవల్లి ఫ్యామిలీ గురించి మీ మాటల్లో వినాలని ఉంది. ఓకే, శ్రీవల్లి ఇందులో మెయిన్ నాకు ఇష్టమైన థింగ్ ఏంటంటే గాడ్ మీద ఉంటుంది అనమాట. మొత్తం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దాని గురించి. ఇంకా ఒక కూతురికి తల్లి తండ్రి అంటే ఎంత ఇష్టము, వాళ్ళిద్దరిని కలపాలని లాస్ట్ కి తన ప్రాణాలని కూడా లెక్క చేయనంత బాండింగ్ అనేది శ్రీవల్లి అనమాట సీరియల్. శ్రీవల్లి క్యారెక్టర్ వచ్చేసి అది నేను చేసినాను టైటిల్ రోల్, అండ్ సో లక్కీ ఫర్ దిస్. దట్స్ శ్రీవల్లి క్యారెక్టర్. శ్రీవల్లిలో నేను హీరో కమ్ విల్లన్ చేస్తున్నా. ఫ్యామిలీ అందరి ముందు హీరోగా నడుస్తా, బట్ లోపల ఫుల్ విల్లనిక్. నాకు ఒక బావ అక్క ఉంటారు, వాళ్ళు చెప్తున్న ప్లాన్ అంతా నేను మాస్టర్ మైండ్ గా ప్లాన్ అని వేసిస్తా. సో ఐఎమ్ రియలీ సో హ్యాపీ టు కమ్ టు ది షో అండ్ ఆల్సో టు బీ ఇన్ శ్రీవల్లి సీరియల్. థ్యాంక్ యూ. శ్రీవల్లి సీరియల్ డే 1 నుంచి కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తాం మేము. ఫన్ మాకు జ్ఞాపిక కరెక్ట్గా మా జ్ఞాపిక ఇంప్లిమెంట్స్ నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చింది. సో మేము ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. నేను శ్రీవల్లిలో సీతమ్మ రోల్ చేస్తున్నాను. అండ్ సీతమ్మ అంటే అందరి గురించి ఆలోచిస్తుంది, అండ్ షీ హాస్ అన్ని సాక్రిఫైసెస్ చేసి ఎవ్రీథింగ్. షీ హాస్ ఆల్ ది షేడ్స్ ఇన్ దిస్. జ్ఞాపిక వాళ్ళకి హార్టీ థాంక్స్ జ్ఞాపిక. మీ గురించి నేను యూఎస్ నుంచి ఐఫోన్ తెచ్చాను యాక్చువల్లీ. అంటే ఇందాక వాటి వెళ్తున్నప్పుడు ఫోన్ జోబులో పెట్టుకుంటానంటే నాకు అర్థం కాల. ఇది దయచేసి ఎడిటింగ్ లో తీసేయండి ప్లీజ్. లేడీస్ కైనా మాకేమో తెచ్చావు? మందంతా సెటప్ ప్యాకప్ తర్వాత రెడీగా ఉంది మంది. సో ఇదే ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ తోని ఎపిసోడ్ అంతా ఎలాగే ఎంజాయ్ చేద్దాం. దయచేసి ప్లీజ్ డూ. చూసావు కదా, అటువైపు కళారంగంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చారు మన ఫ్యామిలీ మెంబర్స్. ఇటువైపు కళా తపస్విలు రాబోతున్నారు. అవునా? ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? మన వాళ్ళే, మన ఈటీవీ సీరియల్ మనసంతా నువ్వే సీరియల్ వాళ్ళు వచ్చేస్తున్నారు. ఓ అవునా? వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ స్టార్. చిన్నప్పుడు మీరు నన్ను స్కూల్కి తీసుకెళ్ళి అలా నన్నే కాదు, నా ఫాదర్. కాదు, నువ్వు వచ్చావు, నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిపోయాను యూఎస్ కి, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. ఎవరెవరు ఏంటో నాకు పరిచయం చేయాలి కదా. నువ్వు యూఎస్ కి వెళ్ళేటప్పుడు మీ అత్త పక్కన ఒక చిన్న బాబు ఉండేవాడు చూడు, ఆ బాబే ఈ బాబు. ఇప్పుడు పెద్దోడయ్యి నీ ముందుకు వచ్చాడు. ఆవిడ మా సీరియల్ లో మన నాకేమవుతారు, ఫ్యామిలీ కదా. అది చెప్పు. వస్తారు, మేకప్ వేస్తారు, నీకు స్పెషల్
ప్రిపరేషన్ ఉండదు. ఫ్యామిలీ వస్తే అసలు నాకు ఏమవుతారు ఏంటి అనేది చెప్పడం ఉండదు. నీకు స్పెషల్ గా అమ్మాయిలు ఏమవుతారు అనే ఇంట్రడక్షన్ నీకు అక్కర్లేదు. ప్రతి అమ్మాయి నీకు ఒకటే అవుతది, మాతృదేవో భవ. నీ వస్త్రాకాలం మీద పెట్టిన శ్రద్ధ కంటెంట్ మీద పెట్టుంటే ఈ తంటాలు వచ్చాయి కాదు కదా. ఇప్పుడు బేసికల్ గా ఫ్యామిలీలో ఉన్న క్లోజ్ మెంబర్స్ అందరిని ఎలా పిలుస్తాము? బావా బావా, అక్క బావా అక్క అని పిలుస్తాం. ఇప్పుడు బయట నుంచి ఎవరన్నా వచ్చి అమ్మా మీ బాబాయ్ పేరేంటమ్మా అంటే మా బాబాయ్ అండి అంటారా? బాబాయ్. నువ్వు బాయ్ బాయ్ ఎపిసోడ్ తర్వాత చాలా రోజులు అయింది మిమ్మల్ని చూసి, చాలా చాలా ఆనందంగా ఉంది. సో మీ గురించి మీ మాటల్లో మన మనసంతా ఫ్యామిలీ గురించి. నేను మనసంతా నువ్వేలో లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాను, సింధు. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 700 ఎపిసోడ్ 2 years నుంచి చేస్తున్నాను. నా క్యారెక్టర్ ఏంటంటే ఈ సొసైటీలో ఉమెన్స్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఉమెన్స్ ఎలా ఫేస్ చేయాలో, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఎలా ఫేస్ చేయాలో అనేది ఒక ఎగ్జాంపుల్. అలాగే ఐఎమ్ రియలీ సారీ, నేను తెలుగు కాదు, నేను మలయాళం అమ్మాయి, బట్ స్టిల్ తెలుగులో మాట్లాడడానికి ఐఎమ్ ట్రైయింగ్. ఎందుకంటే 2 years అయినా కాబట్టి ఐఎమ్ ట్రైయింగ్ టు టాక్ ఇన్. కారిపోతుంది, ఇలా కారిపోతుంది. అమ్మ ఏం మాట్లాడుతుంది అనేది యాజ్ ఇట్ ఈస్ వర్డ్ టు వర్డ్ రిపీట్ చేయి. నాకు తెలుసు మీకు మలయాళీ అమ్మాయిస్ అంటే ఇష్టం కదా. ఎక్కడన్నా మామూలు మనిషి మాట్లాడడం చూసాం కానీ కళ్ళు కూడా మాట్లాడుతున్నాయని చెప్పానండి. నేను అది అబ్జర్వ్ చేస్తున్నాను, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అని చెప్పి. బాబు మాకు కళ్ళు ఉన్నాయి, మమ్మల్ని చూడొచ్చు. కళ్ళు ప్లస్ ఉంది కదా, వాళ్ళు వీళ్ళు మైనస్ ఏదో వచ్చింది కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్. సొసైటీలో ఉమెన్స్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అదే ఎలా ఫేస్ చేయాలో ఏంటంటే ఏం లేదు, నాకు చిన్న ఆయన అసలు నాలో వినట్లేదండి ఒకడు నువ్వు ఉంటాడు, వాడు చెప్తుంది. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. వాడు ఏం మాట్లాడతాడో అర్థం కాదు. ఒక్కోసారి నాకు కోపం రావచ్చు, ఒక్కోసారి నేను నవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ టీవీ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు బాయ్స్ మాట్లాడతారు కదా, మేము చూస్తాం. మనసంతా నువ్వే సీరియల్లో నా క్యారెక్టర్ పేరు యష్. ఇందాక అమ్మాయి చెప్పినట్టు ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నాను అంది. నేను అవి నేనే క్రియేట్ చేస్తూ ఉంటాను. సొసైటీలో కాదు, ఓన్లీ సీరియల్ వరకు, ఆ అమ్మాయి వరకు మళ్ళీ నేనే బాధపడుతూ ఉంటాను. ప్రస్తుతానికే అలా ఉంది, ఫర్దర్ గా ఏం చేస్తారో తెలియదు. వెరీ షార్ట్, వెరీ స్వీట్, వెరీ గుడ్. పెద్దబాబు గారు, నేను మనసంతా నువ్వే సీరియల్లో ఫాదర్ గా ఒక ఎల్డర్ బ్రదర్ గా యాక్ట్ చేస్తున్నాను. వీళ్ళు చేసిన ఆల్ ప్రాబ్లమ్స్ కి నేను అమ్మాయికి సపోర్ట్ చేస్తుంటాను. ఓకే. సో ఐఎమ్ ఎంజాయింగ్ మై క్యారెక్టర్ అండ్ థ్యాంక్స్ టు ఈటీవీ. గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ యూ షుడ్ కీప్ గోయింగ్ లైక్ దిస్. ఇంకా అలాగే కొనసాగాలని కోరుకుంటాను. మన షోలో కూడా మస్తు షేడ్స్ ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ప్రస్తుతానికి మీరు అందరూ వెళ్ళి హ్యాపీగా అక్కడ కూర్చోండి ప్లీజ్.